డిప్రెషన్‌లోకి వెళ్తారు. కొంతమంది నేను ఆ డిప్రెషన్ సూసైడ్ ఫేజ్‌లో గూడా చేసుకునే అంత స్థాయికి గూడా ఎళ్తారు. ఫ్యామిలీ లేదు, దూరం అయిపోయిందన్నప్పుడు. ఇలాంటివి 2 నీ లైఫ్‌లో జరగలేదా? బేసికల్లీ అప్పుడు నేను ఒకటే ఆలోచిస్తాను ఏంటంటే, నాకు తెలుసు ఏదో ఒక రోజు మేము కలుస్తాం. బట్ ఒక సోల్జర్ అనేవాడు దేశాన్ని కాపాడటం కోసం తన ఫ్యామిలీని, తన పిల్లల్ని వదిలేసి ఒక బార్డర్‌లో వర్క్ చేస్తూ ఉంటాడు. తిరిగొస్తాడో రాడో కూడా తెలీదు. సో, అలాంటి పొజిషన్‌లో కూడా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలని దూరంగా పెట్టగలిగినప్పుడు, నేను మళ్ళీ కలుస్తానన్న నమ్మకం నాకున్నప్పుడు, ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో నేనెందుకు వెయిట్ చేయకూడదు? హ్మ్. నాకు తెలుసు నేను మళ్ళీ కలుస్తాను. దేర్ విల్ బి ఛాన్సెస్. అది ఎమోషనల్‌గా అవ్వచ్చు. రేపొద్దున ఇంకేదన్నా పరంగా గూడా కలవచ్చు. హ్మ్. సో, ఐ స్టిల్ హావ్ ద హోప్ థట్ ఐ కెన్ మీట్. ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు? ఫర్ 1 ఇయర్. 1 అంటే ఇయర్ లవ్ చేసుకున్నారు. తను కలిసిన 1 ఇయర్‌కే మాకు మ్యారేజ్ అయిపోయింది. హ్మ్. ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్నారు. నేనదే అనుకున్నాను. సో, నా మెంటాలిటీకి, నా దీనికి, నా ఆలోచన విధానానికి తను సూట్ అవుతుంది. బికాస్ లైక్ వి కేమ్ ఫ్రమ్ ద సిమిలర్ బ్యాక్‌గ్రౌండ్. అప్పుడు తను చెప్పినప్పుడు, నేను మాట్లాడుకున్నప్పుడు కూడా సో, వెన్ వి ఎక్స్‌చేంజ్డ్ కన్వర్జేషన్స్ లైక్ తను చెప్పిన దాన్ని బట్టి నేను ఓకే. నా లైఫ్‌లో ఎటువంటి పరిస్థితి ఉన్నా షీ విల్ బి విత్ మీ అని అనుకున్నా. ఉండింది. ఆల్‌మోస్ట్ లైక్ 5 ఇయర్స్ లైక్ వి వర్ వెరీ హ్యాపీలీ. పిల్లలు పుట్టిన తర్వాత తెలియకుండా ఒక తెలియని గ్యాప్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిందా? ఎవరైనా క్రియేట్ చేసారా? ఎందుకంటే కొంతమంది బేసికల్లీ ఒకటబ్బా! కొంతమంది ఇప్పుడు సీరియల్ క్రియేట్ యాక్టర్స్‌ని బయటున్న అంటే మిమ్మల్ని ఇష్టపడే ఫాన్స్ ఉంటారు గదా! వాళ్ళు గూడా కొంతమంది కామెంట్ చేసారు గదా! వాళ్ళు గూడా రిప్లై ఇవ్వటం గూడా జరిగింది. చేస్తారు. ఇప్పుడు కామెంట్స్ అన్నిటిని పట్టించుకోకూడదు. ఇప్పుడు మన కొంతమంది మీద కపుల్స్‌ని చాలా చేసారు. ఇన్‌ఫ్లుయెన్సెస్ ఉంటాయి. హ్మ్. ఒకడొచ్చి ఒకటి జెప్తాడు. ఇంకోడొచ్చి ఇంకోటి జెప్తాడు. ఇంకోళ్ళేదో ఒకటి జెప్తారు. సో, వి షుడ్ హావ్ దట్ కెపాసిటీ టు ఫిల్టర్ ఔట్. హ్మ్.